వెల్కమ్ టు sakshiyeducation.com. నేషనల్ లెవెల్లో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎన్నో కెరీర్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్స్లో. వాటిల్లో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ కెరియర్స్ ఇన్ బ్యాంక్స్. మీకు ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, పీఓస్ నుంచి, క్లర్క్స్ నుంచి, లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇలాంటి చాలా కెరీర్స్ ఉన్నాయి. కాకపోతే వాటిలో ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఎగ్జామ్స్కి డిఫరెంట్ అప్రోచ్ ఉండాలా ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. వీటన్నిటిపైన మనకు వాటి ఎఫ్ఏక్యూస్ కానీ లేకపోతే ఎలా అప్రోచ్ ఉండాలి అనే దానిపైన మనకు డాక్టర్ సి వేపా గారు ఉన్నారు ఇక్కడ. మీకు తెలిసిందే, వేపా గారు ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ బ్యాంకింగ్ కెరియర్ ఎగ్జామ్స్కి. సార్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సార్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇట్స్ one of the promising careers in the national, I mean central bank, central government sectors lo gaani atla. So first of all sir, what are the banking careers కానీ అంటే ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి? సో నిరుద్యోగ యువతకి ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కూడా అంతే మోజు ఉంటుంది. బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు. సో బ్యాంకుల్లో ఉద్యోగం వస్తే ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చినట్టే లెక్క. మనకి బ్యాంకులు చూస్తే కమర్షియల్ బ్యాంక్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, కెనరా బ్యాంక్ అని, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్. ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఇలా కాకుండా మనకి ఇంకా చిన్న చిన్న బ్యాంక్ లైక్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయి. అలాగే ప్రతి మనకి డెవలప్మెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి. అలాగే అన్నిటికన్నా రెగ్యులేటర్ అండ్ మానిటర్ చేసేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. వీటన్నిటితో పాటు మనకి ఉద్యోగాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలల్లో వస్తూ ఉంటాయి. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా దాదాపు మినిమం ఎలిజిబిలిటీ అనేది డిగ్రీనే. కాబట్టి మీలో చాలామందికి ఇలాంటి ఉద్యోగం సంపాదించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఏ బ్యాంకులో అయినా మనం తీసుకుంటే ముఖ్యంగా క్లరికల్ లెవెల్ అండ్ ఆఫీసర్ లెవెల్, ఈ రెండు పోస్టులు కూడా ఉంటాయి. అంటే బ్యాంక్ క్లర్క్, అలాగే బ్యాంకులో ఆఫీసర్ పోస్ట్ని చాలామంది ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్పిఓ అని పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ క్లర్క్ కూడా మొదట్లో రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ప్రొబేషనరీ క్లర్క్ అని తీసుకుంటారు, కానీ పిఓ అన్నమాట ఎక్కువగా నిలబడింది. సో పిఓ అనేది బ్యాంక్లో ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. మనం ఇప్పుడు ఎవరైతే బ్యాంక్ చైర్పర్సన్స్ అని చూస్తుంటామో, చైర్మన్ ఆర్ చైర్పర్సన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్ని ప్రొబేషనరీ ఆఫీసర్గా స్టార్ట్ చేసిన వాళ్ళే. అంటే ఇప్పుడు మీరు ప్రొబేషన్ ఆఫీసర్గా కనుక జాయిన్ అయితే ఆ బ్యాంకులో ఉన్నత స్థాయి పొజిషన్ అయినటువంటి చైర్పర్సన్ దాకా కూడా వెళ్ళడానికి మీకు ఆస్కారం అనేది ఉంటుంది. బ్యాంకులో ఈ క్లర్క్ అండ్ ఆఫీసర్ పోస్టులే కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అని ఉంటాయి. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అంటే వాళ్ళు కేవలం కొన్ని స్పెషల్ పనులు చేయడానికి మాత్రమే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ ఆఫీసర్ కానీ, లా ఆఫీసర్ కానీ, కంప్యూటర్ ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఇలా రాజభాష అంటే హిందీకి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు వచ్చేది కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రతి బ్యాంకులో ఇది కూడా ఉంటుంది. మనం ప్రొబేషన్ ఆఫీసరు, క్లర్క్ ఏదైతే చెప్పుకున్నామో అవి జనరల్ బ్యాంకింగ్ ఆఫీస్ పోస్టులు అంటారు. అంటే ప్రతి డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా దానికి ఎలిజిబుల్గా ఉంటారు. సో మనకి ఈ బ్యాంకింగ్ రంగం మొత్తం అంతా కూడా చూసుకుంటే ఈ క్లర్క్ అండ్ ఆఫీసర్ పోస్టులు చాలా పాపులర్గా ఉన్నాయి. ఓకే సార్, ఈ మూడు కాకుండా ఇంకా వేరే పోస్టులు ఏమైనా ఉంటాయా? అంటే క్లర్క్, పిఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా వేరే రకమైన పోస్టులు ఏమన్నా ఉంటాయి అంటే వేరే బ్యాంక్స్లో కానీ అట్లా? అంటే మనకి ఒక్కొక్కసారి ఎంట్రీ లెవెల్ కాకుండా పై లెవెల్ పోస్టులు కూడా వస్తాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే కనుక మనకి ప్రొబేషన్ ఆఫీసర్ 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అని కన్ఫర్మ్ చేసి ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత మనకి సీనియర్ మేనేజర్ అని, చీఫ్ మేనేజర్ అని ఉంటాయి. ఆ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇలా మనకి పైదాకా వెళుతుంది. సో కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే హైరార్కీలో మధ్యలో కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే మీరు ఒక బ్యాంకులో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత వేరే బ్యాంకులోకి ఇంకా పెద్ద డెసిగ్నేషన్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే క్లరికల్ కన్నా చిన్న పోస్టులు ఉంటాయి, వాటికి పెద్ద కాంపిటీషన్ కానీ ఉండదు, అవి చిన్న చిన్న పోస్టులు, రైట్. సో మనకి అది ఒక కెరీర్ లాగా మనం చెప్పుకోవడానికి లేదు.
సార్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కి గవర్నమెంట్ సెక్టార్ పైన ఫోకస్ చేసే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వై షుడ్ దే ఫోకస్ ఆన్ బ్యాంక్ ఎగ్జామ్స్? బ్యాంక్ ఎగ్జామ్స్ ఎందుకు ఫోకస్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ మన ఇండియాలో మొత్తం అంతా కూడా ఒక క్యాలెండర్ ప్రకారం మ్యాక్సిమం నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. ఐబీపీఎస్ అనేది ఒక సంస్థ ఉంది, అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ తరఫున అది ఐబీపీఎస్ రిక్రూట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మ్యాక్సిమం నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అన్నది ఆ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఒకే ఒక ప్రిపరేషన్తో ఇటు క్లరికల్ ఎగ్జామినేషన్ అలాగే ఆఫీసర్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకే ప్రిపరేషన్తో మనం దాదాపు 10 ఎగ్జామ్స్ వరకు కూడా రాయవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ మనకి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లేదు. ఇంకొకటి, మీరు డిగ్రీలో ఏది చదువుకున్నా సరే బ్యాంక్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్టులకు ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి అందరూ కూడా ఒకే లెవెల్లో ఉంటారు. కాబట్టి మీ యొక్క సక్సెస్ అనేది పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే మీకు సివిల్స్ తీసుకున్నారు కూడా కంపేర్ చేయడానికి ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అని ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఉండే సబ్జెక్టులు అందరికీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రిపేర్ అవ్వడం మొదలెడితే మొదటి అటెంప్ట్లోనే జాబ్ కొట్టడానికి, విజయం సాధించడానికి ఎంతో అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది తక్కువ, ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. సార్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఓన్లీ డిగ్రీ అన్నారు, అంటే డిగ్రీ జస్ట్ పాస్ అయితే చాలా, ఎనీ స్పెసిఫిక్ పర్సంటేజ్ అడుగుతారు? బ్యాంకులు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశాయి. ఇంతకుముందు డిగ్రీ పాస్ అయితే ఉండేది, తర్వాత ఫస్ట్ క్లాస్ అన్నారు, 70% అన్నారు. మళ్ళీ ప్రస్తుతం అయితే డిగ్రీ పాస్ అయితే చాలు. అంటే డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, సెకండ్ లేదు, పాస్ అయితే చాలు 35%. అలాగే కరస్పాండెన్స్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంది. సో మీరు ఒకవేళ ఏదైనా బ్యాక్లాగ్ ఉండి సప్లిమెంట్లో మీరు దాన్ని కంప్లీట్ చేసుకున్న మీరు కూడా బ్యాంక్ ఎగ్జామినేషన్కి ఎలిజిబులే. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఎలిజిబులే. పలానా సబ్జెక్ట్లో నన్ను లేదు, ఎనీ సబ్జెక్ట్, ఎనీ డిగ్రీ, యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని క్లరికల్ ఎగ్జామ్స్కి సార్, రీజనల్ రూరల్ బ్లాంక్స్ వాటికి కూడా డిగ్రీ కావాలా, లేకపోతే 12th క్లాస్తో కూడా ఉన్నాయి సార్? ఒకప్పుడు మనకి 10th క్లాస్ ఉంటే క్లరికల్ అని ఉండేది, కానీ ఆ తర్వాత అది ఇంటర్మీడియట్ +2కి మార్చారు. ప్రస్తుతం క్లర్క్ అయినా, ప్రొబేషన్ ఆఫీసర్ అయినా డిగ్రీ మాత్రం కంపల్సరీ. ఓకే ఓకే. ఇప్పుడు 12th క్లాస్తో అయితే మనకి క్లరికల్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ లేదు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? సిలబస్ కానీ ఇప్పుడు పీఓ ఉంది లేక క్లరికల్ జాబ్ ఉంది, రెండింటికి ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్? దాదాపు సబ్జెక్టులన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అవి ఎలాగంటే మనకి ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్లోనే మనకి బ్యాంకింగ్ మీద కూడా ప్రశ్నలు ఇస్తారు. దాదాపు అన్ని ఎగ్జామ్స్కి కొంచెం కొంచెం తేడా తప్ప సబ్జెక్టులు మాత్రం ఇవే ఉంటాయి. కానీ క్లరికల్కి, పీఓకి సబ్జెక్టులు ఒకే రకంగా ఉన్న ఆ కాంప్లెక్సిటీ అన్నది పెరుగుతుంది. అంటే క్లరికల్ ఎగ్జామినేషన్స్, ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రెండు కంపేర్ చేసుకుంటే ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్రశ్నలు కొంచెం టఫ్గా ఉంటాయి. సో సిలబస్ అండ్ పేపర్స్ అన్నీ ఒకటే కాబట్టి ఒకే ప్రిపరేషన్తో మనం అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, కరెంట్ అఫైర్స్ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది సార్? కరెంట్ అఫైర్స్ మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటాయి. సో క్లరికల్లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది, అలాగే ఆ పిఓ లెవెల్ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటే మనకి కరెంట్ అఫైర్స్ అన్నది మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో బ్యాంకింగ్ కూడా వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్లో పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ క్యాండిడేట్కి తన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేయడం అనేది అలవాటు అయి ఉండాలి. ఎందుకంటే బ్యాంకింగ్ అన్నది ఖచ్చితంగా చూస్తే ఎకానమీలో భాగం. ఎకానమీ అనేది ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది. సో బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అందుకోసం బ్యాంక్స్ తన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక న్యూస్ పేపర్ అనేది ఫ్రీగా ఇంటికి కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఇస్తారు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి.
సో అలా అప్డేట్ అవడానికి జెన్యున్గా లోపల నుంచి ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి, తన చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. సో వాళ్ళ కళ్ళు చెవులు రెండు కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. సో అది ఉందా లేదా అని చెక్ చేయడానికి కరెంట్ అఫైర్స్ అనేది ఒక సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కరెంట్ అఫైర్స్లో ఆ ఎగ్జామినేషన్ డేకి ముందు ఒక 6 నెలల వరకు మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఆ 6 నెలలు కనుక మనం రోజు న్యూస్ పేపర్ చదువుతుంటే, ముఖ్యంగా సాక్షి పేపర్ చదివినా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది మోర్ దెన్ సఫిషియంట్. ఇక్కడ ఏంటంటే మనం బట్టి వేయకుండా చుట్టూ జరుగుతున్నది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ప్రశ్నలన్నీ కూడా ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ వస్తుంది. సివిల్స్లో లాగా అనలిటికల్ క్వశ్చన్స్ అనేవి ఇందులో రావు. ఓకే సార్, ఇప్పుడు క్వాంటిటేటివ్ రీజనింగ్ ఉంటుంది కదా సార్, అవి జనరల్ యాప్టిట్యూడ్ లాగా ఉంటాయా లేకపోతే ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన ఉంటుంది? ఓకే, ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే మాట వాడుతారు. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి ముఖ్యంగా కనిపించేవి అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే ప్రాబబిలిటీ మీద కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇవి తప్ప మనకి ప్యూర్ మ్యాథ్స్ కింద ఏమీ రావు. కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇంపార్టెంట్ అది ప్యూర్ మ్యాథ్స్. బట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి మాత్రం ప్యూర్ మ్యాథ్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఓకే, ప్రాబబిలిటీ ఒక్కటి మాత్రమే వస్తుంది, అది కూడా ఒకటో రెండో, అది కూడా ఎస్బీఐలోనే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏమీ తెలియని వాళ్ళు, 10th క్లాస్తోనే మ్యాథమెటిక్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఫుల్ స్కోర్ సంపాదించడానికి చాలా చాలా అవకాశం ఉంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే చాలు. అర్థమెటిక్ కొద్దిగా అర్థం చేసుకుని ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే కనుక సరిపోతుంది. ఈ అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ సెటర్ ఎప్పుడూ కూడా మీకు క్యాలిక్యులేషన్ చేయడం వచ్చా లేదా అని చూడరు. వాళ్ళ ఉద్దేశం అది కాదు, మీరు లాజిక్తో ఆన్సర్ చేయగలరా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి మరీ ఎక్కువ క్యాలిక్యులేషన్ కూడా తెలిసి ఉండాలి అన్నదంటే నేను ఒప్పుకున్నది. మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నుండి లాజిక్ కనుక అప్లై చేయగలిగితే ప్రశ్న చదివి మీరు ఆన్సర్ చేయగలుగుతారు, లేదా ఒకటో రెండో స్టెప్పులు మీరు రఫ్ పేపర్ మీద వేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇది మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అండి, నేను చేయగలనా లేదా, నేను ఆర్ట్స్ స్టూడెంట్ అని ఇలా అంటూ ఉంటారు. బట్ ఎవ్వరికి మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు, మ్యాథ్స్ వదిలేసిన వాళ్ళకి కూడా డిసడ్వాంటేజ్ ఏది లేదు. కాబట్టి చాలా ధైర్యంగా ప్రిపేర్ అయ్యి మీరు కూడా క్రాక్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆన్లైనా ఆఫ్లైనా, అంటే ఓవరాల్ ప్రొసీజర్? మనకి బ్యాంక్ ఎగ్జామ్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సో ఆన్లైన్లోనే ప్రిలిమ్స్ ఉంటుంది, ఆన్లైన్లోనే మెయిన్స్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ మాత్రం ఓన్లీ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. సో అది మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లు రెండు కూడా మనకి ఆన్లైన్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మనకి ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, కంపోజ్ చేయాలి సార్ డిస్క్రిప్టివ్ పేపర్? డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ప్రొబేషన్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది, క్లరికల్ కూడా. ఓకే ఓకే, ఆ డిస్క్రిప్టివ్ పేపర్లో ఏమేమి అడుగుతారు సార్? ఒక లెటర్ అడుగుతారు, ఒక షార్ట్ ఎస్సే అడుగుతారు, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అంటే ఆఫీసర్లు అందరికీ కూడా కొద్దిగా డ్రాఫ్టింగ్ చేయడం అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి డ్యూటీలో పై వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, కింద వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళకంటూ కొంత రైటింగ్ స్కిల్స్ అనేది కొంచెం వచ్చి ఉండాలి. కాబట్టి ఈ రైటింగ్ స్కిల్స్ ఎంతవరకు వచ్చని తెలుసుకోవడానికి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా సార్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఒక్కొక్క ప్రశ్నకి 5 చాయిసెస్ ఉంటాయి. సాధారణంగా సర్వీస్ కమిషన్ పెట్టే ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ ప్రతి ప్రశ్నకి 4 చాయిస్లు మాత్రమే ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్లో మాత్రం 5 చాయిస్లు ఉంటాయి. అంటే 5 చాయిస్లు ఉన్నాయంటే కొద్దిగా కష్టం అని అర్థం. అలాగే మనం ఎప్పుడూ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్లో ఒక ప్రశ్న తప్పిచ్చారు అన్న మాట మనం ఎప్పుడు వినం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ప్లీజ్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని అంటారు. ప్లీజ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనే మాట వాడరు. అంటే కరెక్ట్ ఆన్సర్కి అప్రోప్రియేట్ ఆన్సర్కి తేడా ఉంది. ఉన్న 5 చాయిసెస్లో ద బెస్ట్ ఏంటి అన్నది మీరు చూసి అది నిర్ధారించుకొని దాన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్లో మనం ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని చాయిసెస్ చదవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ఏమైనా గెస్ వర్క్ చేస్తే కనుక మీరు బ్యాంక్ ఉద్యోగానికి పనికిరారు. కాబట్టి నెగటివ్ మార్కింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడైనా నెగిటివ్ మార్కింగ్ ఉంటే కనుక చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి.
నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలంటే ఒకటే మంత్రం, అదేంటంటే మీకు తెలిస్తే పెట్టడం, తెలియకపోతే వదిలేయడం. మీరు వదిలేస్తే నెగిటివ్ మార్కింగ్ మీకు అప్లై కావు. మీరు పెట్టిన ఆన్సర్ తప్పైతే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. బట్ మీరు భయపడాల్సిందే లేదు. మీ ప్రిపరేషన్ మీరు సరిగ్గా ఉంటే కనుక కొంచెం టెంప్టేషన్ మనం తగ్గించుకోవాలి ఎగ్జామినేషన్లో. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎమోషన్ మీద మీకు కంట్రోల్ ఉండాలి, రైట్? కానీ ఎగ్జామినేషన్లో అరే ఇదొక్కటి పెడితే నాకు సెలక్షన్ వస్తుందేమో అని కొంచెం టెంప్ట్ అవుతారు. అలాంటిది కొద్దిగా మాక్ టెస్ట్లు రాసేటప్పుడు ఇలాంటి టెంప్టేషన్ మీరు తగ్గించుకుంటే డెఫినెట్గా యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్. అంటే ఇప్పుడు మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అంటే రౌండ్ ఆఫ్ చేసుకోవాలి సార్, ఇప్పుడు ఆన్సర్కి దగ్గరగా అంటే అలా ఉంటాయా? మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అంటే దానికి బాగా దగ్గరగా ఉన్నది. పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఉండకపోవచ్చు, లేదా ఒక ప్రశ్నకి 2 సమాధానాలు ఉంటే 2 కూడా చాయిస్లో ఉన్నప్పుడు ఆ రెండిట్లో బెస్ట్ ఏంటి అన్నది జడ్జి చేయగలిగి ఉండాలి. ఒక ఆఫీసర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒక ప్రాబ్లంకి 2 సొల్యూషన్లు ఉన్నప్పుడు ఆ 2 సొల్యూషన్లో ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి విత్ దట్ సిచ్యువేషన్ అనేది ఒక డెసిషన్ తీసుకుని ఉండాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంటుంది. అలాగే బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పనిచేయాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే కుదరదు. కాబట్టి ఒబేయింగ్ ద రూల్స్ అన్నది కూడా మనకి నెగిటివ్ మార్కింగ్లో తెలుస్తుంది. ఎవరైనా ఒక టెస్ట్ రాసినప్పుడు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోయినా మార్క్ చేశారనుకోండి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనకి బ్యాంక్ ఉద్యోగాలకి అంత పనికిరాదు, రైట్? రూల్స్ పాటించేవాళ్ళు కావాలి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా తెలియకపోతే వదిలేయండి అని, మనకి తెలియపోయినప్పుడు గెస్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇలా మనం ఒక్కొక్కటి చూస్తే అసలు మొత్తం పేపర్ కూడా ఎందుకు ఎలా డిజైన్ చేశారు, ఈ డైనమిక్స్ ఏంటని తెలిస్తే దాని ప్రకారం మన ప్రిపరేషన్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే సార్. అండ్ ఇంకొకటి చాలామంది టైం మేనేజ్మెంట్ కూడా చాలా డిఫికల్టీ అంటారు. అంటే క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కానీ టైం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మేనేజ్ చేయడం ఎలా అనేది? టైం మేనేజ్మెంట్ అంటే ఇందాకలే చెప్పినట్టు స్పీడ్ అండ్ యాక్యురసీ 2 కూడా ముఖ్యం. సో సాధారణంగా బ్యాంక్ ఎగ్జామ్లో ఇంతకుముందు కంపోజిట్ టైం అని ఉండేది, 2 గంటలని, లేకపోతే గంటని, 2 గంటల 15 నిమిషాలని. సో పేపర్లో మీరు ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే సెక్షన్ వైజ్, ఇంగ్లీష్కి ఇన్ని నిమిషాలు, 20 నిమిషాలు అంటే 20 నిమిషాలని చేయాలి. మీరు ముందు చేయలేరు, తర్వాత వదిలిపెట్టేసిన నెక్స్ట్ 2 మినిట్స్ అయిపోగానే ఇంగ్లీష్ వెళ్ళిపోతుంది, వేరే సబ్జెక్ట్ వస్తుంది. సో సబ్జెక్ట్ వైజ్ టైం అనేది కూడా మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోగలరు. డెసిషన్ తీసుకోవడం అంటే ఆలోచించాలి, ఏమిచ్చారు, దానికి నా సమాధానం తెలుసా లేదా క్యాలిక్యులేట్ చేయాలి, ఉన్న వాటిలో బెస్ట్ చాయిస్ చూడాలి, క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఆ కొద్ది సమయంలోనే చేయాలి. ఆన్ అన్ యావరేజ్ మనకి 30 నుంచి 36 సెకండ్స్ వరకు టైం ఉంటుంది, రైట్? సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత ఫాస్ట్గా మనం చేయగలిగితేనే రియల్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అనేది వస్తుంది. కానీ మీరు అన్ని ప్రశ్నలు చేయగలను అని అనుకోకండి, కొన్ని వదిలేయాల్సి వస్తుంది, రైట్? సో ఏ స్టూడెంట్ కూడా ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది కష్టం, రైట్? సో మన టార్గెట్ ఆ టైంలో 1 అవర్లో 100 క్వశ్చన్స్ చేయాలని పేపర్స్ ఇచ్చినప్పుడు అన్నీ చేయగలము లేదు, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు చేయాల్సింది ఏంటంటే యాక్యురసీ ఎక్కడ మిస్ కాకుండా చూసుకోండి, రైట్? అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 5 స్టెప్పుల్లో మీరు చేస్తున్నది 4 స్టెప్పులు చేయగలవా, 4 స్టెప్పులు చేయగలిగినప్పుడు 3 స్టెప్పులు చేయగలవా అన్నది మీరు ఇంప్రూవ్మెంట్ అనేది టెస్ట్కి మీరు చేసుకుంటూ వస్తే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీకు టైం సరిపోతుంది. సో అందులో మీరు వరీ కావాల్సిన విషయం అయితే లేదు. బట్ ఈ డైనమిక్స్ అర్థం కాని వాళ్ళకి మాత్రం టైము సరిపోవట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ అన్నది కామన్గా ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ నుంచి మనం వింటూనే ఉంటాం. ఓకే సార్. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఆ యాప్ అప్రోచ్ ఎలా ఉండాలి సార్? ఇప్పుడు ప్రాక్టీస్కి ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్కి వెళ్తారు. అంటే ఆ రివిజన్ ఎలా ఉండాలంటారు? సాధారణంగా కాన్సెప్చువల్ క్లారిటీ రాకుండా ప్రశ్నలు సాల్వ్ చేయకూడదు. ఓకే. మరి కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా లేదా అని ఒక స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ఉందనుకోండి, తను వేరే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే
అతనికి కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చినట్టు లెక్క. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంటే కనుక ఇంకా నేర్చుకోవాల్సిందని అర్థం. తర్వాత ఎప్పుడూ కూడా ఏ కాన్సెప్ట్ ఏ టాపిక్ తీసుకున్నా సరే బేసిక్స్ మాత్రం ఎక్కడా కూడా మిస్ కాకూడదు. ఆ బేసిక్స్ మీద మనం పట్టు తెచ్చుకున్నప్పుడు ఎగ్జామినేషన్లో వీఆర్ అప్లయింగ్ ద బేసిక్స్. ఆ అప్లై చేయడం అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ యాక్యురసీ పెరుగుతూ వస్తుందో, యాక్యురసీ 100% వచ్చిన తర్వాత స్పీడ్ కోసం ట్రై చేయండి. మీరు యాక్యురసీ కోసం కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్. అలాగే ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్పీడ్ కోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ టార్గెట్ ఫస్ట్ యాక్యురసీ 100% తెచ్చుకోవడం, ఆ తర్వాత రోజు ప్రాక్టీస్ చేస్తుంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు ఒకే రోడ్లో రోజు వెళ్తున్నారు అనుకోండి, మొదటి రోజుల్లో కొద్దిగా టైం పడుతూ ఉంటుంది, రైట్? బట్ రోజు అద్దె దాంట్లో వెళ్తుంటే మీకు చాలా ఈజీగా వెళ్తారు. కొన్ని షార్ట్ వేస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నా సలహా యాజ్ ఎ టీచర్ ఏంటంటే యాక్యురసీ తెచ్చుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద సెలెక్షన్. ఓకే సార్, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి ద బెస్ట్ రిసోర్సెస్ ఏముంటాయి? ఆన్లైన్లో కానీ లేకపోతే రెఫరెన్స్ బుక్స్ కానీ? మనకి అర్థమెటిక్ వరకు చూసుకుంటే స్కూల్ పుస్తకాల మీద గ్రిప్ తెచ్చుకోండి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు అక్కడి నుంచే వచ్చాయి. అవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతాయి. సో అలాగే మార్కెట్లో దొరికే ఏ మెటీరియల్ అయినా మీరు తెచ్చుకోండి. బట్ తప్పులేనా ఉంటే కనుక మీకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హడావిడిగా పుస్తకాలు రిలీజ్ చేస్తారు. అలాగే కొన్ని మ్యాగజైన్స్లో అనవసరమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రశ్నలు కూడా ఇస్తారు. మనం అలాంటి వాటి గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లెవెల్లో ఉండేటువంటి ప్రశ్నలు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనకి ఆన్లైన్లో కూడా బోల్డెన్ ఉన్నాయి. మన సాక్షి education.comలో కూడా చాలా మెటీరియల్ కూడా ఉంటుంది. సో వీటిని మీరు బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రీజనింగ్ కూడా సేమ్ సజెషన్. ఇంగ్లీష్ మాత్రం మీరు ఏదైనా టీచర్ ద్వారా మీరు నేర్చుకోండి. ముందు గ్రామర్ అనేది కొంచెం ఇంపార్టెంట్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. న్యూస్ పేపర్ కనుక మీరు రోజు చదవడం మొదలెడితే, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, మీకు కరెంట్ అఫైర్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డిస్క్రిప్టివ్ పేపర్ కూడా పనికొస్తుంది. ఎస్బీఐలో ఉండేటువంటి గ్రూప్ డిస్కషన్ కూడా ఇది పనికొస్తుంది, రైట్? మీరు ఆ పేపర్లో కూడా ముఖ్యంగా లెటర్స్ టు ద ఎడిటర్ అనేది చదవండి. అలా చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది, మీరు రాస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. మీరు చెప్పాలి అని అనుకున్న భావాన్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇంగ్లీష్లో. అది అలాగే జనరల్ అవేర్నెస్ అయితే మనకు న్యూస్ పేపరే ద బెస్ట్ ఇంపార్టెంట్. అండ్ సాక్షి ఇచ్చే మెటీరియల్ కానీ, సాక్షిలో వచ్చే మంచి ఆర్టికల్స్ కానీ చక్కగా మీరు ఫాలో అవ్వండి. అది మోర్ దెన్ సఫిషియంట్. మీకు ఒక అవేర్నెస్ కావాలి. వాళ్ళు కరెంట్ అఫైర్స్ అనే మాట కూడా ఎలా వాడతారు? జనరల్ అవేర్నెస్ అనే వాడతారు. అవేర్నెస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. మీకు ప్రతి రోజు కూడా చుట్టూ జరిగేవి ఏంటి అని తెలుసుకునేటువంటి ఉత్సాహం అనేది మీకు ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఏదో కొన్ని బిట్లు ఉంటాయి, వాటిని బై హార్ట్ చేయాలని అనుకోకండి. మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా ఉండాలి. ఏం జరుగుతుందని ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే సార్, లాస్ట్లీ ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో చేయకూడనివి ఏంటి? స్టూడెంట్ అది ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి చేయకూడదు అనేది? ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకండి. కన్సిస్టెన్సీ అంటే కనుక స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లో మీరు ఇందాక మొదట్లో చెప్పాను కదా, నేర్చుకోవాల్సింది ఎంత, ప్రాక్టీస్ చేయాల్సింది ఎంత ఉంటుంది. ఇది ఈ పెన్ ఒక సబ్జెక్ట్ అనుకుందాం. మీ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ఇలా 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 అటెంప్ట్ చేస్తారు. ఒకరోజు మీకు చిన్న గ్రిప్ దొరుకుతుంది. అమ్మయ్య, సబ్జెక్ట్ నా గ్రిప్లోకి వచ్చేసింది అని అనుకుంటాం. ఆ వచ్చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయరు. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఆ గ్రిప్ అలాగే ఉన్నట్టు ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మాత్రం వెళ్ళిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళైనా, మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా పార్టీలు ఉన్నా సరే, మీరు రోజుకి 3 గంటలు చదువుతాను, 4 గంటలు చదువుతాను అనుకుంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ కాకండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఫంక్షన్కి అటెండ్ అవ్వండి, ఎవరొద్దంటారు, రైట్? సో ఇప్పుడు మీకు ఉద్యోగం తెచ్చుకునేటువంటి ఆ కార్యక్రమంలో ఉన్నారు, ఆ కృషి చేస్తున్నారు. ఆ కృషి చేసేది మాత్రం ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ మాత్రం బ్రేక్ చేయకండి. ఒక్కరోజు కూడా మీరు
రిలాక్స్ అవ్వడానికి వీలు లేదు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే బ్యాంక్ ఉద్యోగం కరెక్ట్గా వస్తుంది. అట్లాగే అథెంటిక్ పుస్తకాలు మీరు ప్రిపేర్ అవ్వాలి, అథెంటిక్ రిసోర్స్ మీరు రిఫర్ చేసుకోవాలి. అప్పుడు మీకు తప్పులు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సాధ్యమైనంత వరకు మీరు ఒక గ్రూప్గా ప్రిపేర్ అయ్యి చదవండి. దాంతో సబ్జెక్ట్స్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఒకరికొకరు చెప్పుకుంటే కనుక మీకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది కూడా ఈజీగా వస్తుంది. ఒకే టాపిక్ ఇద్దరు ఎలా డైవర్ట్గా విడివిడిగా చూస్తారు, భిన్నంగా చూస్తారు, ఆ అప్రోచెస్ అనేది మీకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా రేపు మీరు పొద్దున్న జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక టీమ్ లాగా వర్క్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.